ఈ భూమి మీరే తీసుకోండి చెప్పి వెనక్కి వెళ్ళిపోయినటువంటి కంపెనీల లిస్టు మీ ముందు పెడతా. ఎందుకు కోకోకోలా కంపెనీ అనకాపల్లి నుంచి ఎందుకు వెళ్ళిపోయింది? ఎవరు చేసినటువంటి తప్పిదాల వల్ల వెళ్ళిపోయింది? కర్నూలులోనేమో సోలార్ వాళ్ళని, కడపలోనేమో సిమెంట్ ఫ్యాక్టరీని, ఇక్కడేమో అనేక పరిశ్రమల్ని, శ్రీకాకుళంలోనేమో బియర్ ఫ్యాక్టరీని. ఇన్ని తప్పిదాలు చేస్తూ ఉన్నారు, ఇన్ని అరాచకాలు చేస్తూ ఉన్నారు. మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటి ప్రశాంతమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో లేవు, ప్రజాప్రతినిధుల వల్ల ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల వల్ల ఇబ్బందులు ఉన్నాయన్నటువంటి పరిస్థితి ఒక రాష్ట్రంలో వచ్చినప్పుడు పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ మా మీద తిరిగి నిన్నటి ఇంకా 2 సంవత్సరాలు అయిపోయి 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీరు ప్రారంభించినటువంటి ఆ శంకుస్థాపన చేసినటువంటి ఆ నిప్పాన్ స్టీల్, ఆర్సిలర్ మెటల్ స్టీల్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే మీరు పారిపోయినటువంటి కంపెనీల గురించి చెప్తున్నారు. మీ హాయంలో పారిపోయిన కంపెనీలు చెప్పండి, లిస్ట్ అంతా చెప్పండి, మేము చెప్తాం, సమాధానం చెప్పండి. సో దయచేసి ఇప్పటికన్నా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మీరు రాష్ట్రం మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద, రాష్ట్రంలో యువత భవిష్యత్తు మీద ఏదన్నా ఒక పని చేసినప్పుడు ఆ పనికి చిత్తశుద్ధి అనేటువంటిది అవసరం. ఉదాహరణకి 2023 సంవత్సరంలో ఆగస్టు 1వ తారీఖున ఇదే విశాఖపట్నంలో రహేజా కంపెనీ వారితో కలిసి ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇనార్బిట్ మాల్కి శంకుస్థాపన చేశాం. హైదరాబాద్లో ఉన్నటువంటి ఇనార్బిట్ మాల్కి డబల్ ద సైజ్ నిన్న ప్రారంభోత్సవం అయింది. అది మా చిత్తశుద్ధి, మా కమిట్మెంట్ అది. సో ఏదన్నా ఈరోజు ఇనార్బిట్ మాల్ విశాఖపట్నం అనేటువంటిది ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్. విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ నిన్న ప్రారంభోత్సవం అయినటువంటి ఇనార్బిట్ మాల్ అనేటువంటిది రేపు విశాఖపట్నానికి ల్యాండ్ మార్క్ కాబోతా ఉంది. దానికి పునాదులు వేసింది జగన్మోహన్ రెడ్డి గారు, వారికి సహకరించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన చంద్రబాబు నాయుడు లూలు మాల్ గురించి చెప్తారు. ఎప్పటి నుంచి అండి వింటున్నారు? నా కూతురు పుట్టినప్పటి నుంచి వింటున్నా. దానికి 12 సంవత్సరాలు వచ్చాయి, పుష్కర కాలం. ఇప్పటికీ ఆ లూలు మాల్ ఏమైందో తెలియదు. ఏమని అడిగితే లూలు మాల్ అంటాడు ఆయన. వెళ్ళి ఒకసారి ఇనార్బిట్ మాల్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి తన కమిట్మెంట్ విశాఖపట్నం కోసం, ఈ ప్రాంతం కోసం, ఉత్తరాంధ్ర ప్రాంతం కోసం వారి కమిట్మెంట్ తెలుస్తుంది మీకు. కాకపోతే మేము చేసుకున్నటువంటి పొరపాటు ఏంటంటే మేము చేసుకున్నది మేము చెప్పుకోలేకపోయాం. కాబట్టి వీరి గొప్పతనం ఏంటంటే మేము చేసింది వాళ్ళు చెప్పుకుంటున్నారు. అది మాకు వారికి తేడా. సో దయచేసి ఇప్పటికన్నా ప్రజల మీద, పేదవాడి మీద, బడుగు బలహీన వర్గాల మీద, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగి యువత మీద దయచేసి దృష్టి పెట్టి మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకొని ఆ నిరుద్యోగ భృతో లేదా కొత్తగా ఏదైనా చేసేటువంటి దానికి తాపత్రయపడ్డమో, ఎవరో చేసినటువంటి పనులు మేము చేసినట్టుగా చెప్పుకునేటువంటి ప్రయత్నం దయచేసి మానుకోమని, రాష్ట్రం మీద, రాష్ట్ర భవిష్యత్తు గురించి మీరు ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి అరాచకాలని, మీరు చేస్తున్నటువంటి అరాచకాలని ప్రజలు గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ అయింది? నువ్వు భలే బాసు, నువ్వు భలేటోడు బాసు. నువ్వు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో మేము అధికారంలో ఉంటుండగా 2024 జూన్ 4 వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగస్తుని తొలగించడం కానీ, ఒక పర్మనెంట్ ఉద్యోగస్తుని తొలగించడం కానీ, లేదా ప్రైవేటీకరణ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీద జరిగినటువంటి పోరాటంలో ఏ ఒక్కరినన్నా ఇబ్బంది పెట్టి కేసులు పెట్టడం కానీ, లేదా వారి తాలూకా జీతాలు 4-5 మాసాలు ఇవ్వకుండా మానేయడం కానీ,
లేదా వాళ్ళకి వచ్చేటువంటి హౌస్ రెంట్ అలవెన్స్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆఫ్ చేయడం కానీ, వారికి వచ్చేటువంటి మెడికల్ అలవెన్స్లు ఆగడం కానీ, వారికి వచ్చేటువంటి ఎల్టీసీ ఆగడం కానీ ఎప్పుడన్నా ఎక్కడన్నా జరిగిందో ఒకటి చెప్పు నువ్వు. ఆ రోజు మేము రాష్ట్ర ప్రభుత్వంగా వారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు కాబట్టి నేను చెప్పింది ఏది కూడా జరగల. కానీ మేము ఏ రోజైతే జూన్ 4, 2024లో అధికారాన్ని దిగిపోయామో, ఈ గడిచినటువంటి 20 మాసాల్లో 10,000 మంది ఉద్యోగాలు తొలగించబడ్డాయి. 4 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. ప్రొడక్షన్ లింక్డ్ శాలరీస్ని అమల్లోకి తీసుకొని వచ్చారు. హౌస్ రెంట్ అలవెన్స్లు లేవు, హాస్పిటల్ అలవెన్స్లు లేవు, ఎల్టీసీలు లేవు, బోనస్లు లేవు. ఎవరన్నా రోడ్డు ఎక్కితే ముఖ్యమంత్రి గారు చెప్పాడు కదా, మొన్న మీరే అడిగినట్టున్నారు కదా, ఆ సమిట్కి వచ్చినప్పుడు, పార్ట్నర్షిప్ సమిట్కి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరైనా మాట్లాడితే తోలు తీస్తానంటాడు, ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతానంటారు, పీడీ యాక్ట్ పెడతానంటారు. మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో భాగస్వాములుగా లేమేమేమని మేము మా తాలూకా చిత్తశుద్ధిని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ప్రజల తాలూకా ఆలోచనల మేరకు మేము వారితో పాటు నిలబడ్డాం. దాదాపు 1200 రోజుల పాటు వారు పోరాటం చేస్తే ఆ పోరాటానికి మద్దతు ఇచ్చాం. వాళ్ళు రోడ్డు ఎక్కితే సహకరించాం. ఏ ఒక్కరి మీద ఏ ఒక్క రోజు కూడా కేసు పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు కనీసం యూనియన్ లీడర్స్ ఎవరైనా రోడ్డు ఎక్కి మాట్లాడాలని భయపడేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చింది ఈ ప్రభుత్వం. సో దయచేసి మా చిత్తశుద్ధిని శంకించేటువంటి అవకాశం ఎవరికి లేదు, అవసరం కూడా లేదు. వెళ్ళి మీరు కార్మికులతో మాట్లాడితే వాస్తవాలన్నీ కూడా వారు చెప్తారనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పుకోతాం. ప్యాకేజ్ ఏం ప్యాకేజ్ ఇచ్చారు? ఏం చెప్పారు ఆయన? ఏం చెప్పారు? ప్రపోజల్స్ అనేటువంటివి అనేక ప్రపోజల్స్ అనేటువంటివి వస్తాయి. ఈరోజు రాష్ట్రంలో అమరావతి నిర్మాణం అనేటువంటి పేరిట ఎంత దోపిడీ జరుగుతూ ఉంది. ఓన్లీ డిజైన్ల కోసం 450 కోట్ల రూపాయలు, ఓన్లీ డిజైన్ల కోసం. అమరావతి అనేటువంటిది ఒక ఏటీఎం లాగా చంద్రబాబు నాయుడు గారు వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది నేను చెప్పినటువంటి మాట. ఇప్పుడు వారికి పార్ట్నర్గా ఉన్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాట. సో మాకున్నటువంటి చిత్తశుద్ధి ఏ ఒక్క సామాన్యుడిని ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి ఆలోచనతో అనేక ఆలోచనలు జరుగుతూ ఉంటాయి ప్రభుత్వంలో. సో విత్ ఇన్ ద 4 walls జరిగేటువంటి ఆలోచనల్ని మేము బయటకు వచ్చి ఏది పడితే అది మాట్లాడుతామంటే మాట్లాడిన వాళ్ళకి విజ్ఞత వదిలేస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా జరిగినటువంటి కార్యక్రమాలు మా టైంలో స్టీల్ ప్లాంట్ని కాపాడుకునేటువంటి దిశగా మేము చేసినటువంటి మొన్న రిలీజ్ చేసినటువంటి ప్యాకేజ్ దేనికి? బ్యాంకుల్లో